నెక్స్ట్ ప్రాబ్లం x power x minus 2 into sin power x. Solution చూడమ్మా. Given y equal to x power x minus 2 power sin x. y equal to x power x minus 2 sin x. దీన్ని u అనుకోమ్మా, దీన్ని v అనుకో. ఓకేనా? ఎలా అనుకుంటామంటే చూడు, y equal to u minus v. Difference with respect to both sides. dy by dx equal to du by dx minus dv by dx. ఈక్వేషన్ 1. ఒకటి u అనుకున్నాం, ఒకటి v అనుకున్నాం. ఫస్ట్ u తీసుకున్నాం. u ఈక్వల్ టు x పవర్ x టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ లాగ్ తీసుకున్నాం. లాగ్ u ఈక్వల్ టు లాగ్ x పవర్ x. లాగ్ u ఈక్వల్ టు లాగ్ a పవర్ m. మన ఫార్ములా చెప్పినాను, లాగ్ a పవర్ m అంటే ఏమో రాసుకోవచ్చు, m ఇంటూ లాగ్ a. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పినాను మరి. లాగ్ a పవర్ m అంటే m ఇంటూ లాగ్ a ఫార్ములా ఇది. ఓకేనా? చూడము ఇప్పుడు లాగ్ x పవర్ x అంటే x ఇంటూ లాగ్ x. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ డిఫరెన్స్ చేద్దాం. ఓకేనా? చూడము dy by dx log u dy by dx x into log x. dy by dx log x. dy by dx log x అంటే ఏంది? 1 by x. కానీ x బదులు ఏముంది? u ఉంది కాబట్టి 1 by u. మనం y ఇస్తున్నాం కాబట్టి dy by du by dx. ఇది ఎట్లా ఉంది? u మెథడ్ ఉంది. ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. u మెథడ్ ఫార్ములా. ఓకేనా? u మెథడ్ అంటే x అలాగే ఉంటుంది, dy by dx log x డిఫరెన్స్ చేయండి, ప్లస్ log x అలాగే ఉంటుంది, dy by dx x డిఫరెన్స్ చేయండి. అంటే 1 by u du by dx x dy by log x అంటే 1 by x ప్లస్ log x అని ఉంటుంది. dy by x అంటే అమ్మా 1, dy by x అంటే x. చూడండి, ఈ x క్యాన్సిల్ అయింది. ఈ 1 by u అనేది u అవతల పోతే du by dx ఈక్వల్ టు 1 by u అవుతే u 1 ప్లస్ లాగ్ x. ఓకేనా? du by dx u అంటే మనకి ఏమనుకున్నాం, ఇక్కడ u అంటే x పవర్ x అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనము u అంటే ఏం రాస్తాము? x పవర్ x 1 ప్లస్ లాగ్ x. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, అది చేద్దాం. చూడము అప్పుడు. చూడండి అప్పుడు ఇక్కడ v ఈక్వల్ టు 2 పవర్ sin x టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్. లాగ్ v ఈక్వల్ టు లాగ్ 2 పవర్ sin x. లాగ్ v ఈక్వల్ టు లాగ్ a పవర్ m ఫార్ములా ఉంది, లాగ్ a పవర్ m m ఇంటూ లాగ్ a కాబట్టి sin x ఇంటూ లాగ్ 2. డిఫరెన్స్ చేద్దాము. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. డిఫరెన్స్ చేసినప్పుడు dy by dx log v dy by dx sin x ఇంటూ log 2. చూడమ్మా, dy by dx log x అంటే 1 by x బదులు 1 by v. v దాన్ని డిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి dv by dx. ఇక్కడ sin x ఇంటూ మళ్ళీ x ఉంటే u మెథడ్ అనుకుంటాం. ఇక్కడ x టర్మ్ ఉంది, ఇక్కడ x టర్మ్ లేదు మా.
కాబట్టి దీని ఒకదాన్ని డిఫరెన్స్ చేయి. డి ప్లస్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 వి అవతల రూపమా డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 అంటే చూడమ్మా డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి వి అనుకున్నాం మనము 2 పవర్ సైన్ ఎక్స్ అనుకున్నాం. కాబట్టి వి బదులు ఏం రాస్తాము 2 పవర్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ టు లాగ్ 2 ఇది ఈక్వేషన్ 2. మనం ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏమనుకున్నాం ఇక్కడ డివై బై డిఎక్స్ డియు బై డిఎక్స్ మైనస్ డియు బై డిఎక్స్ అనుకున్నాం. అంటే ఇక్కడ మనకు ఫార్ములా డియు బై డిఎక్స్ ఏమొచ్చింది ఇది వచ్చింది ఎక్స్ పవర్ 1 ప్లస్ లాగ్ ఎక్స్. అంటే డివి బై డిఎక్స్ ఏమొచ్చింది ఇది వచ్చింది. కాబట్టి రాసుకోమా డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూడమా డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ అంటే ఇది కదా ఎక్స్ పవర్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఇది 2 పవర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 అయిపోయింది. ప్రాబ్లం చేయండి సింపుల్. ఒకటి రిజల్ట్ ప్రాక్టీస్ చేసి అయిపోతుంది. ఓకేనా నెక్స్ట్ పాయింట్ చేద్దాం. చూడమ్మా ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 4 ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఏమనుకుంటా అంటే చూడమ్మా ఫస్ట్ చూడు లెట్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 4 టేకింగ్ లాగ్ ఆన్ both side లాగ్ తీసుకున్నాం. లాగ్ y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 4. ఓకేనా ఇది ఎలా ఉందంటే లాగ్ ఏబిసి ఫార్ములా ఉంది. అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఫార్ములా ఉంది అంతే కదా. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఉంది. ఓకేనా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. చూడు లాగ్ ఏ బి సి లాగ్ ఏ బి అంటే లాగ్ ఏబిసి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఆ ఫార్ములాకి రాసుకోవాలి. రాసేద్దాం. అంటే లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఏ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ లాగ్ బి ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ లాగ్ సి ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 4. మళ్ళీ ఇది ఎలా ఉంది లాగ్ ఏ పవర్ ఎం ఉంది అంటే ఎం ఇంటూ లాగ్ ఏ ఫార్ములా ఉంది అంతేనా. చూడమ్మా లాగ్ ఏ పవర్ ఎం ఉంది అంటే ఎం ఇంటూ లాగ్. ఇది మళ్ళీ అదే ఫార్ములా చూడు లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఏ పవర్. కాబట్టి లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం ఇంటూ లాగ్ ఏ 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఇది 3 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 4 నెక్స్ట్ 4 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 5. ఓకేనా ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు డిఫరెన్స్ చేస్తే అయిపోతుంది. ఓకేనా ఇప్పుడు ఫస్ట్ డివై బై డిఎక్స్ లాగ్ వై. ఓకేనా నెక్స్ట్ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందు పెట్టాయి. డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ 3 కాన్స్టెంట్ డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ 4 కాన్స్టెంట్ డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ చూడమ్మా ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకో ఈ టర్మ్ అంతా ఎక్స్ అనుకో ఈ టర్మ్ అంతా ఎక్స్ అనుకో మనకు డివై బై లాగ్ ఎక్స్ అంటే 1/x కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే డి బై లాగ్ ఎక్స్ అంటే 1/x 1/y y చేస్తున్నాం కాబట్టి డివై బై డిఎక్స్
ఓకేనా. చూడమ్మా 2 d బైస్ లాగ్ ఎక్స్ ఎంత ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్ అంటే 1/x ఎక్స్ బదులు ఏముంది 1/x ప్లస్ 3. నెక్స్ట్ లాగ్ అయిపోయింది. ఓకేనా. లాగ్ అయిపోతే ఎక్స్ ప్లస్ 3 ఉంటాయి. d బై ఎక్స్ అంటే 1, d బై కాన్స్టెంట్ అంటే 0. నెక్స్ట్ ఇదంతే 3 కాన్స్టెంట్ d బై లాగ్ ఎక్స్ అంటే 1/x ప్లస్ 4, d బై ఎక్స్ 1, d బై కాన్స్టెంట్ 0. నెక్స్ట్ 4 కాన్స్టెంట్ d బై లాగ్ ఎక్స్ అంటే 1/x ప్లస్ 5, d బై ఎక్స్ అంటే 1, d బై కాన్స్టెంట్ అంటే 0. ఓకేనా. చూడండి 1/y dy by dx 1 plus 0 1 1 into 2 అంటే 2/x plus 3 plus 1 plus 0 0 1 into 3 3 3/x plus 4 నెక్స్ట్ మా 4/x plus 5 ఇది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 1/y ఉంది. ఈ 1/y అవతల పంపిస్తాం అంటే dy by dx ఈక్వల్ టు y ఇంటూ 2/x plus 3 3/x plus 4 4/x plus 5 y ఉంది. y అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకోండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. y అంటే ఏం రాసుకోవచ్చు ఇదంతా రాసుకోవచ్చా. y is equal to x plus 3 whole square x plus 4 whole cube x plus 5 whole cube అంటే y బదులు ఇదంతా రాసుకోవచ్చు ఇదంతా రాసుకుందాం. చూడండి y బదులు రాసుకుందాం. ఓకేనా. dy by dx is equal to y బదులు రాసుకుందాం. ఏం రాసుకున్నాము x plus 3 whole square x plus 4 whole cube x plus 5 whole power 4. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం వస్తుంది x plus 3 x plus 4 x plus 5 ఎల్సిఎం మొత్తం వచ్చినప్పుడు 2 into 2 ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇది తప్ప ఈ రెండు వస్తాయమ్మా. అంటే x plus 4 into x plus 5 ప్లస్ 3 అంటే ఇది తప్ప ఈ రెండు వస్తాయమ్మా. అంటే 3 into x plus 3 into x plus 5 నెక్స్ట్ 4 into ఇది తప్ప ఈ రెండు వస్తాయమ్మా. x plus 3 into x plus 4 బై ఎల్సిఎం వస్తుంది x plus 3 into x plus 4 into x plus 5. ఓకేనా. చూడండి ఇప్పుడు x plus 3 x plus హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. x plus 4 x plus క్యాన్సిల్ అవుతుంది. x plus 5 x plus క్యాన్సిల్ అంటే dy by dx is equal to ఈడ ఒకటి క్యాన్సిల్ అయింది ఒకటి ఉంది కాబట్టి x plus 3 నెక్స్ట్ ఈడ ఒకటి ఈడ క్యాన్సిల్ అయింది కాబట్టి x plus 4 హోల్ స్క్వేర్ 4లో ఒకటి పోయింది అంటే x plus 5 హోల్ క్యూబ్ x plus 5 హోల్ క్యూబ్. చూడండి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 2 into ఫస్ట్ ఈ రెండు నెక్స్ట్ ఈ రెండు నెక్స్ట్ ఈ రెండు మళ్ళీ చేద్దాం. ఈ మొత్తం మల్టిప్లై చేసేటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది కానీ చూడమా x into x ఈ x స్క్వేర్ x into 5 5x ప్లస్ 4 into x 4x 5 4 జా 20 నెక్స్ట్ 3 into చూడమా x into x ఈ x స్క్వేర్ x into 5 5x 3 into x 3x 5 3 జా 15 ప్లస్ ఇక్కడ ప్లస్ రాక రాస్తున్నాం ఇక్కడ చూడమా x into x x స్క్వేర్ ప్లస్ x into 4 4x 3 into x 3x 4 3 జా 12. ఓకేనా. బై ఎల్సిఎం ఇది మనకు ఎల్సిఎం అయిపోయింది కదా ఇది వస్తుంది అంతే ఎల్సిఎం ఉండదు వల్ల. ఓకేనా. లాస్ట్ dy by dx is equal to ఎల్సిఎం రాదు మా ఎందుకంటే ఎల్సిఎం ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి x plus 3 x plus 4 హోల్ స్క్వేర్ x plus 5 హోల్ క్యూబ్. చూడమా ఇప్పుడు 2 into x స్క్వేర్ 2x స్క్వేర్ 5 2 జా 10x 4 2 జా 8x 40 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3 5 జా 15x ప్లస్ 3 3 జా 9x ప్లస్ 15 3 జా 45 ప్లస్
4 into x square 4x square, 4 4 जा 16x, 4 3 जा 12x plus 12 4 जा 48. ఈ మొత్తం యాడ్ చేస్తే లాస్ట్ మనకు వచ్చే ఆన్సర్ dy by dx is equal to x plus 3 into x plus 4 whole square x plus 5 whole cube into ఈ మొత్తం మనకు యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుందంటే 9x square plus 70x plus 133. ఇది ఆన్సర్, మనకు వచ్చే ఆన్సర్ ఇది. ఎలా వస్తుందంటే చూడండి సింపుల్గా 2x square 3x square 4x square 2x square 3x square 4 2x square 3x square 5x square 5x square plus 4x 9x square వచ్చిందా, అలాగే కాన్స్టాంట్ అలాగే క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ చూడండి 5th ప్రాబ్లం x plus 1 by x whole power x plus x power 1 by x plus 1. నీకు పవర్ కానీ కనిపిస్తే బోత్ సైడ్ లాగ్ తీసుకోవాలి. ఇవన్నీ పవర్ అంటే పవర్ ఏదన్నా ఏం తీసుకోవాలా, బోత్ సైడ్ లాగ్ తీసుకోవాలి. ఫస్ట్ లెట్ y ఈక్వల్ టు x plus 1 by x whole power x plus x power 1 by x plus 1. దీన్ని ఏమనుకుంటాం, y ఈక్వల్ టు u plus v అనుకుంటాం. డిఫరెన్స్ చేస్తే dy by dx is equal to du by dx plus dv by dx. ఇది ఈక్వేషన్ అంటే ఇది u ఇది v. చూడండి మరి ఇప్పుడు ఫస్ట్ u తీసుకో. ఓకేనా, u ఈక్వల్ టు x ప్లస్ 1 by x హోల్ పవర్ x. ఏం చేసుకోవాలా, బోత్ సైడ్ లాగ్ u ఈక్వల్ టు లాగ్ x ప్లస్ 1 by x హోల్ పవర్ x. ఎలా ఉంది, లాగ్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ అంటే లాగ్ u ఈక్వల్ టు x ఇంటూ లాగ్ x ప్లస్ 1 by x. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. లాగ్ u dy by dx లాగ్ u dy by dx x ఇంటూ లాగ్ x ప్లస్ 1 by x. చూడమ్మా, ఇది u ఇది v, uv మెథడ్ చేయాలి. ఓకేనా, చూడు ఇక్కడ d బై లాగ్ x అంటే 1 by x, మనం u ఉంది కాబట్టి 1 by u du by dx. చూడు డిఫరెంట్ చేద్దాం. u మెథడ్ ఈ x అలాగా ఉందండి, d by dx లాగ్ x dy by dx లాగ్ x ప్లస్ లాగ్ x ప్లస్ 1 by x లాగా ఉంటుంది. dy by dx x వేద్దాం అంటే 1 by u du by dx x. చూడమ్మా ఇక్కడ ఇదంతా x అనుకోమా, ఈ టర్మ్ అంతా x అనుకుంటే d by dx లాగ్ x అంటే 1 by x 1 by x బదులు ఏమవుతుంది x ప్లస్ 1 by x లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది dy by dx x ప్లస్ 1 by x ప్లస్ లాగ్ x ప్లస్ 1 by x d by dx x అంటే 1 అంటే 1 by u du by dx ఈక్వల్ టు x 1 by x into x స్క్వేర్ ప్లస్ 1 by x. చూడమ్మా, ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ చేసినప్పుడు d by dx x 1 d by dx 1 by x ఇక్కడ గుర్తుపెట్టుకోండి. dy by dx 1 by x అంటే మైనస్ 1 by x. గుర్తుపెట్టుకో, dy by dx అంటే మనకు ఫార్ములా మైనస్ 1 by x స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకో ఫార్ములా. ఓకేనా, అంటే ఇక్కడ మనకు d by dx x అంటే 1 dy by dx 1 by x అంటే మైనస్ 1 by x ప్లస్ లాగ్ x ప్లస్ 1 by x. ఓకేనా, చూడమ్మా ఇక్కడ పర్ఫెక్ట్ చూడండి. ఇక్కడ 1 by u du by dx
ఈ ఎక్స్ ఇంటూ వన్ ఈ ఎక్స్, ఈ ఎక్స్ పైకి పోతుంది. ఎక్స్ ఇంటూ వన్ అంటే ఈ ఎక్స్, ఇది ఎక్స్ పైకి పోతే ఈ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, ఈ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్. ఓకేనా? చూడండి ఇక్కడ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ కావద్దు. వన్ బై యూ du by dx equal to x into x x square by x square plus 1 x square minus 1 by x square plus log x plus 1 by x. ఈ x square కు x square క్యాన్సిల్ అయిపోయింది. అంటే నీకు ఏమొచ్చింది? ఈ u అతలు వచ్చాయి. 1 by u ఉంది కదా, u అతలు వస్తే du by dx u x square ఏమో x square minus 1 by x square plus 1 plus log of x plus 1 by x. అప్పుడు du by dx is equal to u. u అంటే మనకి ఏమనుకున్నాం ఫస్ట్ x plus 1 by x whole power x అనుకున్నాం. u అంటే x square minus 1 by x square plus 1 చూడమ్మా, u అనుకుంటే ఏమనుకున్నాము x plus 1 by x whole power x. నెక్స్ట్ ప్లస్ log x ప్లస్ 1 by x. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇది ఒకటే అయిపోయింది. నెక్స్ట్ కదా, అది నెక్స్ట్ రోజు చేద్దాం ఒక్కసారి, అది కూడా అయిపోతుంది. చూడమ్మా ఒకసారి, చూడమ్మా నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇది చేద్దాం. ఇది అయిపోయింది. ఎందుకంటే v ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1 by x ప్లస్ 1 ఏం చేయాలా? బోత్ సైడ్ లాగ్ తీసుకోవాలా. log v ఈక్వల్ టు log x పవర్ 1 by x ప్లస్ 1 log a పవర్ m ఇంటూ log a అంటే log v ఈక్వల్ టు 1 by x ప్లస్ 1 ఇంటూ log x. ఇప్పుడు ఏం చేయాలా? డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అప్పుడు వస్తుంది dy by dx log v dy by dx 1 by x plus 1 into log x అంటే ఇది ఏంది? u మెథడ్. ఇది u, ఇది v. ఓకేనా? చూడమ్మా, ఇది x అనుకుంటే డిబి log x అంటే 1 by v. v చేస్తున్నాం కాబట్టి dv by dx ఈక్వల్ టు చూడమ్మా u అలాగే ఉంటుంది, అంటే 1 by x అలాగే ఉంటుంది. ఓకేనా? 1 by x అలాగే ఉంటుంది. d by log x అంటే డైరెక్ట్ చేస్తానమ్మా, ఇది కాన్స్టెంట్ ఉంది, దీన్ని డిఫరెన్స్ చేస్తాం. d by log x అంటే 1 by x ప్లస్ log x అలాగే ఉంటుంది, మనకు ప్లేస్ లేదు కాబట్టి రాస్తాం. 1 by u ఇంతకుముందు చెప్పాను, dy by dx 1 by x అంటే మైనస్ 1 by x స్క్వేర్. బట్ d by x 1 by x అంటే మైనస్ 1 by x స్క్వేర్. ఇప్పుడు కాన్స్టెంట్ అంటే 0. ఇప్పుడు కాన్స్టెంట్ అంటే 0. చూడు మనకి ఏమవుతుంది ఇప్పుడు 1 by v dv by dx ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ x ఇంటూ 1 x అంటే 1 ప్లస్ x అంటే x ప్లస్ 1 రాస్తాం. x ప్లస్ 1 పై x ఉంది, ఇక్కడ x ఉంది, x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ log x బై x స్క్వేర్. ఓకేనా? లాస్ట్ చూడమ్మా v ఉంది కదా, v అవతల పంపించేసాం. ఓకేనా? చూడమ్మా 1 by v v అవతల పంపిస్తుంది, dv by dx v అవతల పంపిస్తే మనకు ఎల్సిఎం x స్క్వేర్ కాబట్టి x ప్లస్ 1 మైనస్ log x బై x స్క్వేర్. చూడమ్మా dv బై dx v v అంటే మనం ఇక్కడ అనుకున్నాము x పవర్ 1 బై x ప్లస్ 1 అనుకున్నాం కాబట్టి x పవర్ 1 బై x ప్లస్ 1 అవుతుందమ్మా x ప్లస్ 1 మైనస్ log x బై x. ఈక్వేషన్ 2 అంటే మనం ఫ్రమ్ ఈక్వేషన్ నుంచి ఏం రాసాం? dy బై dx ఈక్వల్ టు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 రాస్తే అయిపోయింది. ఈక్వేషన్ 1 అంటే ఏది? చూడమ్మా ఈక్వేషన్ 1 అంటే ఇది రాస్తాం, ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? ఈక్వేషన్ 2 అంటే ఇది రాస్తాం. ఓకేనా? ఇది మెథడ్.
ఒకటికి 2 సార్లు చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడమ్మా. లెట్ y ఈక్వల్ టు log x పవర్ x ప్లస్ x పవర్ log x అంటే y ఈక్వల్ టు u ప్లస్ v. అంటే ఇక్కడ నుంచి వస్తుంది dy బై dx ఇజ్ ఈక్వల్ టు du బై dx ప్లస్ dv బై dx. ఈక్వేషన్ 1 చూడమ్మా. ఫస్ట్ ఇది u అనుకో. u ఈక్వల్ టు log x పవర్ x, బోత్ సైడ్ log u ఈక్వల్ టు log x పవర్ x. ఎలా ఉంది? log a పవర్ m అంటే m ఇంటూ log a అంటే log u ఈక్వల్ టు x ఇంటూ log ఆఫ్ log x. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ అంటే dy బై dx log u dy బై dx x ఇంటూ log x. ఓకేనా? ఇక్కడ మనకు ఇది ఎలా ఉంది? ఇది u, ఇది v మెథడ్. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం. ఇదంతా x అనుకుంటే d బై log x అంటే 1/x బదులు u. మనం u చేస్తున్నాం కాబట్టి du బై dx. ఓకేనా? x అలాగే ఉంటుంది. దీన్ని డిఫరెన్స్ చేద్దాం అంటే dy బై dx log ఆఫ్ log x ప్లస్ log ఆఫ్ log x అలాగే ఉంటుంది. దీన్ని డిఫరెన్స్ చేద్దాం dy బై dx x. ఓకేనా? చూడండి 1/u du బై dx x అలాగే ఉంటుంది. ఇక్కడ ఇదంతా x అనుకోమ్మా. ఈ టర్మ్ అంతా x అనుకుంటే d బై log x అంటే 1/x బదులు ఏముంది? log x. log అయిపోయింది. మళ్ళీ ఏముంటుంది? dy బై dx log x ఉంటుంది. ఓకేనా? ప్లస్ log x d బై x అంటే 1. ఓకేనా? చూడమ్మా. ఇప్పుడు 1/u du బై dx ఇజ్ ఈక్వల్ టు x 1/log x. d బై log x అంటే 1/x ప్లస్ log ఆఫ్ log x ఇంటూ 1 అంటే log x. ఇక్కడ ఏం క్యాన్సిల్ తీయడు? ఈ xకి x క్యాన్సిల్ అయిపోయింది. అంతేనా? x క్యాన్సిల్ అయిపోయింది. మనకేముంది? du బై dx 1/u ఆ తర్వాత u ఏముంటుంది మా? 1/log x ప్లస్ log ఆఫ్ log x. ఓకేనా? చూడమ్మా. ఇప్పుడు du బై dx ఇజ్ ఈక్వల్ టు u. u అంటే మనం ఏమనుకున్నాము ఇక్కడ? చూడమ్మా. u అనుకుంటే కొన్నాము u ఇజ్ ఈక్వల్ log x పవర్ x అనుకున్నాం. కాబట్టి x బదులు ఏమో రాసుకోవచ్చు ఇక్కడ మనము. ఈ x బదులు ఏమో రాసుకో, u బదులు ఏమో రాసుకోవచ్చు? log x పవర్ x 1/log x ప్లస్ log ఆఫ్ log x. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఇంకోటి u ఉంది కదా, v వేసుకుందాం. v ఈక్వల్ టు x పవర్ log x. ఏం చేయాలా? బోత్ సైడ్ లాగ్స్ log v ఈక్వల్ టు log x పవర్ log x. log a పవర్ m ఫార్మ్ ఉంది కాబట్టి log v ఈక్వల్ టు log x ఇంటూ log x. అంటే డిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేస్తే dy బై dx log v dy బై dx log x ఇంటూ log x స్క్వేర్ అవుతుంది. అప్పుడు డిఫరెన్స్ చేస్తే ఇదంతా x అనుకుంటే d బై log x అంటే 1/x 1/v dv బై dx. ఇదంతా x స్క్వేర్ అంటే d బై x స్క్వేర్ అంటే 2x 2 log x. మళ్ళీ log x ఇస్తే 1/x వస్తుంది. 1/x లాస్ట్ మనకి ఏమవుతుంది చూడు, dv బై dx 1/v v ఆ తర్వాత v. ఇక్కడ ఏమవుతుంది మా? 2 log x బై x.
డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి. వి అంటే ఏమనుకున్నాం, ఇది అనుకున్నాం కదా, ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ 2 log x బై ఎక్స్. ఇది ఈక్వేషన్ 2. మనం వేయాలి ఇప్పుడు dy బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 అంటే ఏం వేయాలా, ఈ మొత్తం రాయాలి. ఈక్వేషన్ 2 అంటే ఏం వేయాలా, ఈ మొత్తం రాయాలి. ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తే మనకు ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. కొంచెం ప్రాబ్లమ్స్ వలన నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఎగ్జామ్స్ 2-3 months లోపు ఇంపార్టెంట్ లిస్ట్ వస్తాయి. అప్పుడు ఇంపార్టెంట్ లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.